ఐపాక్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డిని అధికారం కోల్పోయేలాగా చేసడం కోసము ఈ సంస్థ చాలా కష్టపడింది, చాలా పనిచేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. 2019 ఎన్నికల్లో ఐపాక్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని చెప్పేసి ఎలా అయితే మాట్లాడుకుంటూ ఉంటారో 2024 ఎన్నికల్లో అదే ఐపాక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారనేది కూడా అలానే మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా. ఎందుకంటే ఐపాక్ అనేటువంటి సంస్థ ఏర్పడిన దగ్గర నుంచి కూడా చాలా రాష్ట్రాల్లో వాళ్ళు సేవలన్నింటినీ కూడా ఇస్తూ వస్తున్నారు. అటు మోదీకి సంబంధించి చూసుకున్నా, వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీకి సంబంధించి చూసుకున్నా, ఇలాగే తమిళనాడుకి సంబంధించి స్టాలిన్కి సంబంధించి చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూసుకున్నా, అప్పుడు ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఐపాక్ నడిచిందో అప్పుడు మాత్రము ఐపాక్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ దూరమైన తర్వాత ఋషి నేతృత్వంలో ఐపాక్ సంస్థ నడుస్తూ వచ్చింది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రశాంత్ కిషోర్ ఎంత కష్టపడ్డారో 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా ఋషి ఎంత కష్టపడ్డారని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పలు ప్రెస్ మీట్లో పలు అంశాల్లో పార్టీ నేతలను దిశానిర్దేశం చేస్తూ పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట.